బ్రేకింగ్ న్యూస్, ఇది భారీ బ్రేకింగ్ న్యూస్. వైసీపీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది అంటూ సిఐడికి ఫిర్యాదు అందింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఈ స్కామ్ వివరాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు కేంద్రంగా 5,000 కోట్ల రూపాయలు, ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. వైట్ క్వాజ్ మాఫియా 5,000 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిందని చెప్తున్నారు. ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను చైనాకు తరలించారని చెప్తున్నారు. ఆర్టీవీ చేతిలో అసలు దొంగల వివరాలు ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి అసలు దొంగల వివరాలు ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అండదండలతో అడ్డగోలు దోపిడీ జరిగింది అని తెలుస్తోంది. ప్రధాన సూత్రధారులుగా కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, కారుమూరి అల్లుడు దిలీప్ కుమార్, సైదాపురంకు చెందిన చరణ్ రెడ్డి, కృష్ణంరాజు ఉన్నారు అనే వివరాలు వస్తున్నాయి. సర్వేపల్లికి చెందిన శ్యామ్ ప్రసాద్, గూడూరుకు చెందిన జిమ్ ట్రైనర్ శ్రీకాంత్ రెడ్డి, మొత్తం వీళ్ళందరూ సిండికేట్ గా ఏర్పడి 100 గనులను కొల్లగొట్టారు అని చెప్తున్నారు. 100 గనులను కొల్లగొట్టిన వైనం సిఐడికి ఆధారాలతో సహా దొరికాయని చెప్తున్నారు. సిఐడికి ఫిర్యాదుతో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధరణి బ్రిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో పుట్ట రమణమ్మ అనే మహిళ నుంచి భూమిని 5 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు కారుమూరి కుటుంబ సభ్యులు. సిఐడికి విషయంపై ఫిర్యాదు అందడంతో సీఎంఓ కూడా రంగంలోకి దిగింది. ఈ స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. 5,000 కోట్ల రూపాయలకి ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని సిఐడికి ఆధారాలతో సహా అందాయి. ఆ వివరాలు ప్రస్తుతం సిఐడికి అందిన వివరాలు ఇప్పుడు ఆర్టీవీ చేతిలోనే ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్తో కూడా మాట్లాడదాం. కృష్ణమోహన్, నెల్లూరు జిల్లా కేంద్రంగా జరిగిన ఈ స్కామ్ కి సంబంధించి సిఐడి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆర్టీవీ చేతిలో, మన దగ్గర కూడా సిఐడికి అందిన వివరాలు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఈ వివరాలతో ఏం జరగబోతోంది? ఎవరెవరు ఈ స్కామ్ లో ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఎస్ సార్ రోహిత్, మొత్తం మీద నెల్లూరు జిల్లాలో, కేవలం నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాలలో కేవలం 1 సంవత్సరం రోజుల పాటు యథేచ్ఛగా జరిగిన దోపిడీలో 5,000 కోట్ల రూపాయల ఖనిజ సంపదను, మైకా క్వార్జిన్ కావచ్చు, వైట్ క్వార్జిన్ కావచ్చు, అధికారపూర్వకంగా ఎలా కొట్టగొట్టారో అనేది, ఎలా చైనాలకు అంటే అంతర్జాతీయ మార్కెట్కు ఎలా తరలించారు అనే అంశాలని కేవలం మొన్న సిఐడి మాత్రమే సిఐడి కంప్లైంట్ చేశారు. కానీ మన దగ్గర సాక్ష్యాలతో సహా అసలు సూత్రధారులు ఎవరు, సూత్రధారులు ఏ మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ అనుచరులు ఎవరున్నారు, వాళ్ళ బంధువులు ఎవరున్నారు, అల్లుళ్ళు ఎవరున్నారు, మొత్తం డేటా అంతా కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది రోహిత్. బేసిక్గా ఇదే వ్యవహారం మీద 6 నెలల క్రితమే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా సైదాపురం తర్వాత వెంకటగిరి జరుగుతున్న వైట్ క్వార్జ్ మాఫియా మీద కథనాలు వరుసగా ప్రసారం చేశారు. కానీ ఇదే వ్యవహారం మీద గతంలో సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పారు మీడియా ముందుకు వచ్చి, అయ్యా ఇక్కడ తెల్ల క్వార్జిని భూముల్ని మొత్తం కూడా తవ్వి గ్రామాలని ఖాళీ చేస్తున్నారని ఆయన చాలామందికి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే దీని మీద ఎంక్వైరీకి ప్రారంభించారు. అయితే గతంలో కూడా మొత్తం ఒక మాఫియాగా ఏర్పడి 2 మాజీ మంత్రులు కలిసి ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా కొల్లగొట్టేశారు. గ్రామాలు ఖాళీ అయిన పరిస్థితి, కనీసం అక్కడ రోడ్లలో కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ గ్రామాలని తీసుకొని వచ్చారు. గ్రామస్తుల రైతులు పొలాల్లో ఉన్న ఆ క్వార్జిని ఏవైతే ఉన్నారో ఆ క్వార్జిని సడన్గా చైనాలో మార్కెట్ వచ్చేసరికి ఆ చైనా మార్కెట్కి తరలించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున దాదాపుగా 1 సంవత్సరం రోజుల్లోనే అక్టోబర్ నుంచి ప్రారంభమైన గత సంవత్సరం మళ్ళీ ఎన్నికలు ముగిసే రోజు వరకు జరుగుతున్న ఈ దోపిడీలు చాలామంది కీలకమైన నేతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మైనింగ్ శాఖకు సంబంధించిన కీలక అధికారులు, డీడీ స్థాయి అధికారులు కూడా దీంట్లో ఉన్నారు. ఒక్కొక్క వ్యవహారం బయటికి తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేసిన నేపథ్యంలో ఆర్టీవీకి చాలా కీలకమైన అంశాలు బయటకు పడ్డాయి. అయితే బేసిక్గా దీంట్లో
రికార్డెడ్గా దొరుకుతున్న దొంగలు కొందరైతే అన్రికార్డెడ్గా దొరుకుతున్న దొంగలు వెనకాల ఉన్నారు. ముందు రికార్డెడ్గా ఎవరు ఈ వ్యవహారాన్ని అంతా కథ నడిపించారో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దాని డాక్యుమెంట్స్ని అయితే సంపాదించింది. ప్రధానంగా అప్పటి మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు కొడుకు ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ కారుమూరి, ఈయన ధరణి బ్రిక్స్ ఇండస్ట్రీస్ పేరు మీద ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ ప్రాంతానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని మొదటగా తీసుకొని పేరు మాత్రం అడ్రస్ మాత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ షైక్రాపేట్ హైదరాబాద్ పేరు మీద పెట్టి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నలిపిన పరిస్థితి. సైదాపురం మండలంలో పట్టా ల్యాండ్ పేరు మీద పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు ఓరుపల్లి సైదాపురం పట్టా ల్యాండ్ మీద లీజుకి ల్యాండ్కు తీసుకొని దీనితో ప్రారంభించాడు. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా చెన్నైకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి దాదాపుగా సునీల్ కుమార్ కానుమూరి చేశారు. మరోవైపు కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద సైదాపురంకి సంబంధించిన మరో విలేజ్లో కేఎస్ఆర్కి సంబంధించిన వ్యవహారం పేరు మీదనే వీళ్ళు కూడా ఈ వ్యవహారాన్ని చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పేరు మీద ఒకటి శ్రీమతి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కానుమూరు దీపిక, కానుమూరు మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావు కూతురు, అతని భర్త దిలీప్ కుమార్ అల్లుడు. సో మొత్తం కథంతా అల్లుడు నడిపేవాళ్ళు. అల్లుడు వేరే కొంతమంది వ్యక్తులను పెట్టి వ్యవహారాన్ని అంతా నడుపుతున్నప్పటికీ కానీ ఈరోజు అల్లుడు పేరుని ఈ కేసులో లేకుండా చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందుకే ఆ ప్లేస్లో వేరే ప్లేస్లు పెట్టారు. అందుకే ఆర్టీవీ అసలు దొంగలు ఎవరు అని తెలిసే ప్రయత్నం చేసినప్పుడు అల్లుడు దిలీప్ కుమార్ పేరు మీద కూడా కేఎస్ఆర్ కంపెనీ, తర్వాత కలిచేడు సైదాపురం మండలం ఎస్పీఆర్ నెల్లూరులో సో వీళ్ళకి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అలాగే వీళ్ళు చలానా అంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎంత ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎంత భూమిని ఏ భూమి నుంచి ల్యాండ్కి తీసుకున్నారో లీజ్ అగ్రిమెంట్తో సహా పుట్టా రమణమ్మ లీజ్ అగ్రిమెంట్తో సహా మొత్తాన్ని ధరణి బ్రిక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే సునీల్ కుమార్ కొడుకు పేరు మీద ఉన్నది. అంటే కొడుకు పేరు మీద కొన్ని ఎకరాలు, అల్లుడు పేరు మీద అల్లుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న దాని మీద మరికొన్ని ఎకరాలు, దాదాపుగా 80-85 ఎకరాల్లో అంటే ఇంచుమించుగా 100 ఎకరాలు వీళ్ళు అనఫిషియల్గానే ఇక్కడ ఈ వ్యాపారాన్ని నిర్వర్తించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగేది. ఆ భూముల్లో ఉన్న రైతుల దగ్గర ఉన్న క్వాడ్స్ మామూలుగా కేవలం ఒక రేట్ వీళ్ళే ఫిక్స్ చేసేవాళ్ళు. దీనికి వెనకాలంతా కూడా నెల్లూరుకి సంబంధించిన వైసీపీ నేతల అడ్డాగా ఇదంతా జరిగింది. కీలక వ్యక్తులు ఒక ధర నిర్ణయించేవాళ్ళు. ఆ ధర కేవలం రైతులకు మాత్రం 4,000, 5,000 అలా ఇచ్చి చైనా మార్కెట్లో మాత్రం వీళ్ళు 30,000 దాకా అమ్మిన పరిస్థితి. అంటే ఇంచుమించుగా ఇక్కడ ఉన్న మైకా క్వార్జన్ కావచ్చు, వైట్ క్వార్జన్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ నుంచి కొన్ని వేల టన్నులను, లక్షల టన్నులని అంతర్జాతీయ మార్కెట్కి తరలించేసిన పరిస్థితి. ఆ తరలించే విషయంలో దాదాపుగా భూములు కావచ్చు, పక్కన ఇల్లు కావచ్చు, ఏదున్నా కూడా పట్టించుకోలేదు. మొత్తం కూడా ఒక దౌర్జన్యంగా చేసిన పరిస్థితి. కనీసం ఆ ఊర్లలోకి ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిగా తయారైంది. సో గతంలో కూడా ఇదే వ్యవహారాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేసింది. ఇదే వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుసార్లు చెప్పారు ఆ వ్యవహారంలో. అక్కడ చాలామంది అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ పేర్లు కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీళ్ళలో కొంతమంది పూర్తి స్థాయిలో వ్యవహారాన్ని కథ నడిపిన వ్యక్తుల్లో ఒకటి సర్వేపల్లికి సంబంధించిన కొంతమంది, అలాగే గూడూరుకి సంబంధించిన గూడూరుకి జిమ్ ట్రైనర్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ వ్యక్తి నెల్లూరులో ఉంటారు. ఒక ప్రముఖ వ్యక్తికి జిమ్ ట్రైనర్గా పనిచేశారు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఆ ప్రముఖ వ్యక్తికి సంబంధించిన డేటా కూడా మన దగ్గర లేదు. అందువల్ల ఈ ట్రైనర్ శ్రీకాంత్ రెడ్డి, తర్వాత సర్వేపల్లికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి, అలాగే నెల్లూరు జిల్లా సైదాపురానికి చెందిన చరణ్ రెడ్డి, కృష్ణంరాజులు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మొదటగా రైతుల నుంచి సేకరించి వీళ్ళు చెప్పిన రేటుకే అమ్మాలి.
అంటే ఈ ధర నిర్ణయించేది పార్టీ ఆఫీసులోని కేంద్ర కార్యాలయం నుంచి కీలక వ్యక్తులు అక్కడ ఆదేశాలు జారీ చేస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న నేతలు, అధికారంలో ఉన్న కొంతమంది నేతలు అక్కడ రేటును నిర్ణయించేవాళ్ళు. ఆ రేటు ప్రకారమే వీళ్ళు కొనేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవ్వరూ దాన్ని కొనడానికి లేదు. వీళ్ళు అమ్ముకున్న దానికి వీళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రమే ధర అవ్వాలి, వీళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రమే ట్రాన్సిట్ వస్తుంది, వీళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. మిగతా ఏ వ్యక్తి వ్యాపారం బయట నుంచి చేయడానికి లేదు అనేది చాలా స్పష్టంగా అడగచ్చు. గతంలో సాక్షాత్తుగా అప్పుడు వైసీపీలో ఎంపీగా కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత మనుషులు, సొంత బావమరిదికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా అక్కడికి వచ్చి మా భూములు కూడా మాకు తెలియకుండా ఇక్కడ అమ్ముడుపోతున్నారు, కొట్టేస్తున్నారు, మొత్తం మా కనీస వ్యాపారాన్ని కూడా వాళ్ళే. ఇందులో ఎవరెవరికి ఈ వ్యవహారం ఎవరెవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది కృష్ణమోహన్? ఎందుకంటే మైన్స్ మినిస్టర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులు ఇందులో ఇరుక్కున్నారు. సో ఇవి ఎవరెవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది? అదే కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఏ అధికారులు రోడ్డు మీద పడతారు, ఎవరు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు, ఎవరు ఈ కేసు చుట్టూ తిరుగుతుంది, ఎవరికి ఎన్ని కోట్ల రూపాయల ఫైన్లు పడతాయి, ఎవరు అరెస్ట్కి వెళ్తారు అనేది కొంతకాలం నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లోపల మాత్రం దీనికి సంబంధించిన స్కామ్లో మాత్రం చాలా కీలక నేతలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పాడు. ఎందుకంటే వ్యవహారం కాస్త పూర్తిగా కూడా సీఎం దృష్టికి చేరింది. సీఎం వ్యవహారం మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. దీంట్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు కొందరు టీడీపీలో ఇప్పుడున్న కొంతమంది నేతల్ని బతిమిలాడుకునే ప్రయత్నానికి అంటే సెట్ చేసుకునే ప్రయత్నానికి కూడా చర్యలు ప్రారంభమవుతున్నాయి అనేది, ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైనది కొంతమంది చెప్తున్నారు. సో ఏదేమైనా వ్యవహారం జిల్లా నేతలు స్థాయి దాటి ఇప్పుడు వేరే స్థాయికి వెళ్ళిపోయింది. సో ఇది అక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ కానుమూరి కుటుంబ సభ్యులు దోచుకున్నది, అలాగే జిల్లాలో వైసీపీ నేతలు దోచుకున్నది, ఇవన్నీ కూడా ఈ కాగితాలు డాక్యుమెంట్స్ చూస్తే దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఖనిజ సంపదను నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా ఈ విషయం పైన? 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, మైన్స్ అండ్ జియాలజీ మినిస్ట్రీ కూడా దానికి బాధ్యత వహించాలి అనే చర్చ జరుగుతున్న సమయంలో, ఎందుకంటే మైన్స్ అండ్ జియాలజీకి పెద్దిరెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నారు. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళందరి పేర్లు ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినిపిస్తున్న సమయంలో వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు మాట్లాడిన దానికి కౌంటర్గా అప్పుడున్న శాఖలో ఉన్న అధికారులు, మంత్రులు ఛాలెంజ్లు విసిరారు. ₹1 మేము తీసుకున్నట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. చాలా వ్యవహారాలు అయితే జరిగాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, గతంలో అక్కడ పనిచేసినప్పుడు ఈ వ్యవహారంలో నడిపిన కొంతమంది నేతలు కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్నారు. సో వాళ్ళని పరిస్థితి ఎలా ఉంటుందని ఇదే వ్యవహారం మీద సోమిరెడ్డి గతంలో కూడా మాట్లాడుతూ ఇదే వ్యవహారం మీద మనం మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్పితే ఈ వ్యవహారంలో ఎవరిని ఇరికిచ్చాలనో లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో కాదు, ఒక వ్యవస్థలో ఇంత దారుణమైన మైనింగ్ అంటే ఇంత దోపిడీ జరుగుతుంటే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం దానికి సంబంధించి అధికారులు కావచ్చు లేకపోతే ఇంకోరు ఎక్కడో దగ్గర ఒక కట్టడి ఉండాలి కదా, ఆ కట్టడి ఎందుకు ఉండట్లేదు అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మిగిలింది. కానీ తాను మాత్రం వ్యవహారం మీద పోరాటం చేస్తాను అని చెప్తున్నారు. అయితే మరో టైంలో ఇప్పటికే ఈ వ్యవహారం పూర్తిగా బయటకు వచ్చిన నేపథ్యంలో మరోవైపు గతంలో ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలతో బతిమలాడుకునే పరిస్థితికి వస్తుంది. మమ్మల్ని జిల్లాలో ఆ వ్యవహారం మీద కొంత కాపాడండి అనే చెప్పుకునే పరిస్థితి కూడా వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. కానీ ఆ వ్యవహారాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయనేది చాలామంది సీఎంఓలో ఉన్న కొంతమంది నేతలే ఆ వ్యవహారాలను కూడా చెప్తున్నారు.
అయితే ఇది బుడగా ఇప్పుడే పగిలే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు పగులుతుందో దీంట్లో సంబంధించి ఎంత దూరం వెళ్తుందో, అది ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, లేదు ఒక 4 రోజుల తర్వాత వస్తుందా. అయితే లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ వ్యవహారం మీద సీరియస్గా తీసుకోకుండా గతంలో వాళ్ళు తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా మీరు కూడా చేసుకోండి అనే అనుమతులు ఇస్తుందా అనే వ్యవహారం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ వ్యవహారం పెద్ద ఎత్తున జిల్లాలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం పూర్తిగా కూడా కారుమూరి కుటుంబం చేస్తున్న వ్యవహారం చేసిన ఈ వ్యవహారం మీద మాత్రం పూర్తిగా చర్చకు వస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రాడి కృష్ణమోహన్, వైసీపీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది అని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైట్ క్వాజ్ మాఫియా ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను చైనాకు తరలించారు అని చెప్తున్నారు. ఆర్టీవీ చేతిలో అసలు వివరాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అండదండలతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని చెప్తున్నారు. ప్రధాన సూత్రధారులుగా కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, కారుమూరి అల్లుడు దిలీప్ కుమార్, సైదాపురంకు చెందిన చరణ్ రెడ్డి, కృష్ణంరాజు, సర్వేపల్లికి చెందిన శ్యామ్ ప్రసాద్, గూడూరుకు చెందిన జిమ్ ట్రైనర్ శ్రీకాంత్ రెడ్డి సిండికేట్గా ఏర్పడి 100 గనులను కొల్లగొట్టిన వైనం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. సిఐడికి ఫిర్యాదులు రావడంతో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధరణి బ్రిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో పుట్ట రమణమ్మ అనే మహిళ నుంచి భూమిని 5 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది కారుమూరి కుటుంబం. సిఐడికి ఫిర్యాదు అందడంతో సీఎంఓ రంగంలోకి దిగింది. ఈ స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనే విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరి మెడకు ఈ స్కామ్ చుట్టుకుంటుంది అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.